రైట్. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులున్నారు. మేడం చెప్పండి ఏంటి సిట్యుయేషన్ ఏ విధంగా ఉందో? ఒకవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ రద్దు అవ్వడం జరిగింది. ఎట్లా ఉండబోతుంది ముందు కార్యాచరణ? ఏం లేదనలా. హ్మ్. ఫాల్స్ కేస్ ఇది. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. 6 గ్యారంటీలు మాట ఇచ్చిండు. ఎన్నికల కంటే ముందు వాగ్దానాలు చేసిండు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితిలో లేడు. వాటి నుంచి ఎట్లా బయట పడాలి, ఎట్లా డైవర్ట్ రాజకీయాలు చేయాలనే దాంట్లో భాగంగానే ఇవంతా కూడా కావాలని ఈ కేసులు పెట్టి అంటే డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు అంటే కేటీఆర్ గారు ఎప్పుడు చూసినా ప్రజలతోటి ఉండేటువంటి మనిషి. ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉద్యమ పార్టీ, ఎప్పుడు ప్రజల కోసం పరితాపించి వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి ప్రజల పక్షాన నిలబడి గొంతు నొక్కి చెప్తున్నటువంటి మనిషి కేటీఆర్ గారు. కాబట్టి ఇవాళ ప్రజలలో ఒక చర్చ జరుగుతున్నది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా 10 ఏళ్ళు ఒక ఉద్యమ నాయకుడు పాలించినప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్ని పనులు చేసిండు. మనం అడగని హామీలు కూడా చాలా నెరవేర్చినటువంటి కేసీఆర్ మనం అనవసరంగా దూరం చేసుకున్నాము. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ మాకు అసలు ఇచ్చినటువంటి మాటలు ఏది కూడా అమలు చేయకపోగా ఇవాళ మేము అనవసరంగా ఇబ్బందుల్లో పడ్డాం కదా, తెలిసి ఒక ఉద్యమ నాయకుని మేము దూరం చేసుకున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో ఇవాళ ఆయనకు భయం పట్టుకుంది, వణుకు పుట్టింది. కాబట్టే ఏం చేసిండు, నేను రోజుకు ప్రజలకు దూరం అయితేనేమో ఏదో ఒక రకంగా వీళ్ళను బదనం చేయాలి, ఏదో ఒక రకంగా కేసులలో పెట్టేసి వీళ్ళ గొంతును నొక్కాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ కేసులో పస్సలేదు, వాస్తవాలు లేవు అంటే చాలా క్లియర్గా కనబడుతుంది. ఆయన దేనికి చేసిండు, హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి చేసిండ్రు. రేపు ప్రపంచంలోనే 29వ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, హైదరాబాద్కు కంపెనీలు రావాలి, మా హైదరాబాదును ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు రావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేసినాడే తప్ప ఇవల్ల వేరే ఉద్దేశంతో కాదు. అదే దాన్ని ఖచ్చితంగా క్లియర్గా మొన్న గంటన్నర మొత్తము అన్ని వివరాలు చెప్పిండ్రు. ఏది కేటీఆర్ గారు అంత స్పష్టంగా ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదంతా కావాలని రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డ్రామా. రేవంత్ రెడ్డి కావాలని కేసులు పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి ఏం కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయటం అనేది మరి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుటిల ప్రయత్నం. దీని మీద ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. తెలంగాణ ప్రజల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ అంతకుముందు ఎలాగుండే, గడిచిన 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. దేనికి అరెస్ట్ చేస్తున్నారు? ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చి తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చి 700 కోట్ల ఆదాయాన్ని మరి రాష్ట్రానికి చూపించినందుకు అరెస్ట్ చేస్తున్నారా? మరి ఆ విధంగా మరి తీసుకువచ్చిన ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందిస్తూ మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఫార్ములా ఈ రేస్ అనేది రన్ అవ్వాలనే విధంగా మరి దానికి అడ్వాన్స్గా అప్పటి మరి ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్గా మరి ఐటీ మినిస్టర్గా ఒక మినిస్టర్ హోదాలో మరి ఆ పార్టీలో ఉన్న సందర్భంలో మరి మన అధికారంలో ఉన్న సందర్భంలో మరి కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈరోజు చేతగాని ప్రభుత్వంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీంట్లో అర్థమే ఉంది. మరి చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారే స్వతహాగా మరి ఆ రేస్ని కంటిన్యూ చేయొచ్చు కదా. ఆ రేస్ని కంటిన్యూ చేసి తిరిగి ఈ రాష్ట్రానికి మరి ఫండింగ్ వచ్చే విధంగా ఇంకా 700 కోట్లకు మించి ఇంకా 1000 కోట్లు వచ్చే విధంగా చేయొచ్చు కదా ఫార్ములా ఈ రేస్ని రన్ చేసి. మరి అదెందుకు చేయలేదు? మరి అదేవిధంగా ఆ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి హైదరాబాద్లో కలిసినా కూడా ఆ రేస్ని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు కలిసిన విషయాన్ని కూడా బయటికి తెలియకుండా దాచిపెట్టడంలో ఆంతర్యం ఏంటని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మరి ఈ విధంగా ప్రతి విషయంలో కుటిల ప్రయత్నాలు చేసుకుంటూ ఈరోజు ఏమీ లేదు, కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు.
అధికారం వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వాళ్ళ గొంతులు అనగదొక్కాలి. ఇది మాత్రమే రేవంత్ సర్కార్ చేస్తుంది. అభివృద్ధి మాకొద్దు, ప్రశ్నించే గొంతులు అణచివేద్దాం. కాబట్టి ప్రజలు మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఏమైంది అభివృద్ధి? అంతకుముందు చేసిన అభివృద్ధి ఏమైంది? దాన్ని ఎందుకు కొనసాగించట్లేదు? ఉన్నదాన్ని ఎందుకు అభివృద్ధిని అంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు? కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు? వీటన్నిటి మీద మరి ప్రజలే ఆలోచించాలి. కేటీఆర్ గారి అరెస్టు ఎంతవరకు మరి సమర్థించదగిందో మరి ప్రజలే నిర్ధారించుకొని వాళ్ళే ఈ రేవంత్ సర్కార్ని ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను.